హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ itssriworld. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్. సో ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి సద్దుల బతుకమ్మ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయానండి. సో ఈ జ్యువెలరీ మొత్తం కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను, దాని లింక్ కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, చూసేయండి. సో ఇప్పుడైతే మనం బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడైతే మొత్తం డెకరేషన్ మొత్తం చూసేద్దామండి. సో ఆల్రెడీ నేనైతే అమ్మవారి పూజ అండ్ ఎంగిలి పూల బతుకమ్మ ఎలా జరిగింది అనేది 2 వ్లాగ్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, చూసేయండి. సో ఇదైతే మొత్తం డెకరేషన్ అండి. బయట అయితే బతుకమ్మకి అన్నీ కూడా సెట్ చేస్తున్నారనమాట. సో ఆ చివరి కనబడుతుంది కదా, ఇదైతే వాటర్ పాండ్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారని చెప్పేసి నేను ఆల్రెడీ ఎంగిలిపూల బతుకమ్మ వీడియోలో చెప్పాను. సో ఇక్కడైతే బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో చాలామంది అయితే వచ్చారు. సో ఇంకా వీడియోలో అయితే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఫుల్ అయితే బతుకమ్మ ఆడుతున్నారు. సో మీరు కనుక సెలబ్రేట్ చేసుకున్నట్టయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. సో ఒక సైడ్ అయితే బతుకమ్మ జరుగుతుంది, ఇంకొక సైడ్ అయితే పూజ అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పూజ ఎలా జరుగుతుందో మొత్తం చూసేద్దాం రండి. సో ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, మన ఛానల్లో అయితే కుకింగ్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్ ఇవన్నీ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి. సో ప్లేలిస్ట్లో అయితే ఆల్రెడీ పిన్ చేసి పెట్టానండి నేను. సో ఇక్కడ పైన ఐ కార్డ్స్లో కూడా పెడుతున్నాను, సో ఓపెన్ చేసి అయితే చూసేయండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, లైక్ రావణ కాష్ట అండ్ అమ్మవారి నిమజ్జనం వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, సో దట్ మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో టైలరింగ్ వీడియోస్ కూడా ఫ్యూచర్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటామండి మధ్య మధ్యలో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ వీడియోస్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే. స్టడీ టిప్స్ కూడా కొన్ని షార్ట్స్ అయితే చేసి పెట్టాను మన ఛానల్లో. సో మళ్ళీ చెప్తున్నానండి, 3:30కి ట్యూస్డే అండ్ సాటర్డే మార్నింగ్ 9:30కి అయితే ఇలా వీడియో వస్తుంది కదా, అలాగే 3:30కి కూడా షార్ట్స్ అయితే వస్తాయండి. కొన్ని చైల్డ్ ఫన్నీ వీడియోస్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, కొంచెం కామెడీగా ఉంటాయండి. అండ్ మై డే అంటే కొన్ని వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేశానండి అందులో. సో తప్పకుండా ఇక్కడ ఐ కార్డ్స్లో ప్లేలిస్ట్ అయితే ఇస్తున్నాను కదండి, సో వాటిని అయితే తప్పకుండా చెక్ చేయండి. మొత్తం వీడియో చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా వెళ్ళిపోతే ఎలా అండి? సో తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని అండ్ లైక్ బటన్ని అయితే ప్రెస్ చేసేయండి. సో ఇక్కడైతే పూజ ఇంకా అయిపోయిందండి, హారతి అయితే ఇచ్చేసారు అమ్మవారికి. సో బయట అయితే మళ్ళీ బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడైతే మొత్తం బతుకమ్మ ఎలా జరుగుతుందో మొత్తం అయితే వీడియోలో అయితే చూసేయండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ బతుకమ్మతో పాటు కొద్దిసేపు దాండియా కూడా ఆడామండి. సో ఆ వీడియో అయితే ఇదే అండి.
సో ఇక్కడ మీరు చూసేది అయితే ఆర్టిఫిషియల్ పాండ్ క్రియేట్ చేస్తారని చెప్పాను కదండి. సో అదే అన్నమాట. సో ఇక్కడ నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు అయితే వచ్చేసి బతుకమ్మను అయితే నీళ్ళల్లో వదులుతున్నారు. మొత్తం అన్ని బతుకమ్మలు నీళ్ళల్లో వదిలిన తర్వాత ఎలా ఉంటుందో పాండ్ అయితే తప్పకుండా చూడండి. సో లాస్ట్లో అయితే పిక్ యాడ్ చేస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. ఇలా బతుకమ్మను అయితే వదులుతున్నారండి ఒక్కొక్కరు. సో మిస్ కాకుండా రావణ కాష్ట అండ్ అమ్మవారి నిమజ్జనం వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ట్యూస్డే వచ్చేసి రావణ కాష్ట వీడియో అయితే వచ్చేబోతుంది 9:30కి. ఈరోజు ఆఫ్టర్నూన్ 3:30కి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను, చూసి లైక్ చేయండి. పిక్ అయితే యాడ్ చేస్తా అన్నాం కదండి. సో ఆ పిక్ అయితే ఇదే అనమాట. సో ఎస్, ఇవాళ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.